కాళేశ్వరం కమిషన్ ధర్మంగా పనిచేస్తే ఇది లొట్టుపీసు కేసు అని పక్కన పెడుతుందని కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఎస్ఏ నివేదిక బీజేపీ ఆఫీసులో తయారైందన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుతం నివేదికలు ఎలా కావాలంటే అలా ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని మా ప్రతినిధి శ్రీనివాస్తో ముఖాముఖితో వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు, విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడవచ్చు? 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఒక్క హామీ అమలు చేయకుండా 15 నెలలు 16 నెలలు టైంపాస్ చేసి చివరికి కేబినెట్ విస్తరణకు కూడా 15-16 నెలల సమయం తీసుకున్న ఒక అసమర్థ ప్రభుత్వం, ఒక అసమర్థ ముఖ్యమంత్రి, చివరికి పోర్ట్ఫోలియోలు ఇవ్వడానికి కూడా ఢిల్లీలో పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడే ముఖ్యమంత్రి గారు ఆడుతున్న ఒక విచిత్రమైన నాటకం తప్ప ఇందులో ఏమి కూడా లేదు, ఏమి కూడా కాదు. వాస్తవాలు ఏంటి అంటే 2014లో ఆనాడు తెలంగాణ అనేది ఒక దుర్భిక్ష ప్రాంతంగా, కరువు ప్రాంతంగా, వలసల ప్రాంతంగా, ఫ్లోరైడ్ తో బాధపడిన ప్రాంతంగా ఉండేది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిందో ఇవాళ 14వ స్థానంలో భారతదేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ అగ్రభాగానికి ఎదిగింది. పంజాబ్ ను, హర్యానాను తలదన్ని 2023 సంవత్సరంలోనే నంబర్ 1 స్థానానికి ఎగబాకింది. అది కాళేశ్వరం మహత్యం. చరిత్ర దాచలేని సత్యం ఏంటంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం. కాబట్టి ఎన్ని కమిషన్లేసి, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని రకాలుగా కుట్రలు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడం. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటాం. ఏమైంది నీ 420 హామీలు, ఏమైనా నీ 6 గ్యారంటీలు అని అడుగుతూనే ఉంటాం. పిల్లర్లు కుంగిపోయాయని అంటున్నారు, దీనిపై మీరేమంటారు? 140 మంది చనిపోయారు గుజరాత్ లో మార్బీ అనే బ్రిడ్జ్ కూలిపోయి. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయారు. ఏదన్నా గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి ఇక్కడ ఏమైంది అని విచారణ కూర్చోబెట్టిందా? అవినీతికి పాల్పడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డా అని ఎంక్వైరీ చేశారా? అయ్యారు. పోనీ మోడీ గారన్నా ఎన్డీఎస్ఏని పంపిస్తారా? పంపించరు. బీహార్ లో ప్రతి వారానికి ఒక బ్రిడ్జ్ కూలుతుంది, పట్టించుకునేటోడు లేడు. ఇక్కడ వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో, పట్టించుకునేవాడు లేడు. పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. కానీ ఏ ఒక్కరూ మరణించని కాళేశ్వరంలో, మొత్తం ఏ ఒక్కరికి ఏమి కాని కాళేశ్వరంలో 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన కాళేశ్వరంలో మాత్రం అవినీతి జరిగింది అని ఒక ఆయన అంటే, జరిగింది అని ఇంకొక ఆయన అంటున్నాడు. దున్నపోతు ఇనిందని ఒకడంటే, దుడ్డని కట్టేమని ఇంకోటి అంటున్నాడు. కాంగ్రెస్ వాడు, బీజేపీ. కాబట్టి నేను అనేది ఏమంటే, ఇది ఒక రాజకీయంగా వేధించే ఒక ప్రయత్నం తప్ప, కక్ష సాధించే ప్రయత్నం తప్ప దీనివల్ల మాకు పెద్ద ఫరకేం పడదు. ముమ్మాటికి నిజం నిలకడ మీద తేలుతుంది. ఖచ్చితంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఇప్పటికే కొంతమందిని విచారించారు. అయితే దీనిపై ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉండేది ఏమున్నది? అల్టిమేట్ గా ఎన్డీఎస్ఏ రిపోర్టు బీజేపీ ఆఫీసులో తయారైతుంది. మరి కమిషన్ కనుక న్యాయంగా, ధర్మంగా పనిచేస్తే ఏదో లొట్టపీస్ కేసు ఏం లేదని ఆయన ముఖాన పడేసిపోవాలి. కాదు అనుకుంటే ఇంకో రకంగా వస్తుంది రిపోర్టు. ఎట్లా రాయమంటే అట్లా రాస్తుంది. రియల్ రేపు ఏమున్నదల్లా.